ఓం 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 స్థిర సుఖమాసనం. రెండుసార్లు లోతుగా గాలి పీల్చి వదలండి. 1, 2, అహమస్మి అహమస్మి. చక్ర మెడిటేషన్ సిరీస్లో అనాహత చక్రం, హృదయస్థానము, ప్రేమస్థానం శిషం. ఈనాడు మణిపూర చక్రంలో ప్రవేశిస్తున్నాం. మణిపూర చక్రము నాభి ప్రాంతంలో ఉంటుంది. సంస్కృతంలో మణిపూరము అంటే మణిపురము, రత్నాల నగరము అని ఒక అర్థం. మణిపూరము అంటే నీటితో నిండినది అని ఇంకొక అర్థం. మామూలుగా ఇక్కడ మణిపూరము అంటే రత్నాల నగరం అనుకుందాం. ఈ చక్రము రత్నాల నగరం. ఆందోళన మరియు నిరాశ వలన మూసివేయబడి ఉంటుంది. ఆలోచనలలో స్పష్టత, నిరంతర సానుకూల ఆలోచనలు కలుగుట వలన కన్స్ట్రక్టివ్ ఐడియాస్ అండ్ దెన్ క్లారిటీ ఇన్ ఐడియాస్ ఈ చక్రాన్ని వికసింపచేయవచ్చు. ఈ చక్రం నిరంతర ఆందోళనలతో ముడిపడి ఉంది. ఆందోళన అంటే ఏమిటో విశ్లేషిద్దాం. ఆందోళన అంటే ఏమిటి? మీరు ఎవరైనా చెప్పగలరా? స్వామీజీ, మన వ్యాపార సమస్యలు, పిల్లల సమస్యలు, ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మనం ఆందోళన చెందుతాము. సాధారణంగా చెప్పే జవాబు. మీరు చెబుతున్నవి ఆందోళన కాదు, ఆందోళన రావడానికి కారణాలు చెప్తున్నారు. నేను కారణాలను అడగడం లేదు. ఆందోళన అంటే ఏమిటని అడుగుతున్నాను. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ యాంగ్జైటీ? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యాంగ్జైటీ. మిమ్మల్ని ఆందోళనకు కారణాలు అడిగితే ఈ సెషన్ ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెద్ద లిస్టు ఉంది, జాబితా. స్వామి, నా వ్యాపారం తగ్గిపోయింది. స్వామి, నాకు ఇంట్లో ప్రశాంతత లేదు. స్వామి, నాకు ఊహించలేని సమస్యలు ఉన్నాయి. స్వామి, నాకు పిల్లలు లేరు, నాకు చాలా ఆందోళనగా ఉంది. స్వామి, నాకు పిల్లలున్నారు, అదే ఆందోళన. ఇంకొకరు ఇలా చెప్పుకుంటూ పోతే మనందరికీ ఎప్పుడూ ఎన్నో ఆందోళనలు ఉంటూనే ఉన్నాయి. ఒకవేళ మనకు ఎటువంటి ఆందోళన దొరకకపోతే నాకు ఏ ఆందోళన ఎందుకు లేదు అని ఆందోళన ప్రారంభిస్తాం. వై ఆమ్ ఐ నాట్ హ్యావింగ్ ఎనీ వరీస్? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వరీ. మనం అభద్రతా భావానికి గురవుతాం, వెరీ ఇన్సెక్యూర్. దేని గురించి మనం ఆందోళన చెందవచ్చో అని ఆలోచించడం ప్రారంభిస్తాం. దెర్ మస్ట్ బి సంథింగ్ ఐ మస్ట్ బి థింకింగ్. సో ఓకే, లెట్ మీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. కొందరు వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులు వచ్చి నాతో ఇలా చెప్తారు. స్వామీజీ, మాకు ఏమి చేయాలో తెలియడం లేదు. పిల్లలకు పెళ్ళిళ్ళైపోయాయి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు స్థిరపడ్డారు, మాతో మాట్లాడరు, మమ్మల్ని ఏమి అడగరు, మాకు ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచించడానికి కూడా ఏదీ లేదు. ఇంకెందుకు స్వామి బతకడం, ఇట్లా ఎగిరిపోతే పోతుంది అంటూ ఉంటారు. వారికి ఆందోళనలు లేవు కాబట్టి ఏం చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. అదొక ఆందోళన. తమ మనస్సును నిమగ్నం చేసి ఏదైనా ఆలోచన కోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక ఆలోచన తెచ్చుకుందాం, దాని గురించి ఏదో ఒక కార్యక్రమం ఉండాలిగా, దాని గురించి థింక్ చేయాలిగా అంటూ దాన్ని నిమగ్నం చేయడానికి ఏమీ లేదు ఆందోళనను. ఇటువంటి వారికి ఇది వారికి కొత్త. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆందోళనతోనో ఆలోచనతోనో నిమగ్నమై ఉండేవారు.
ఇప్పుడు ఖాళీ అయిపోయింది మైండ్. ఆందోళనను నిర్వహించే ముందు మన సంస్కృతి, మన ఆర్థిక స్థితి, మన వయస్సు మరి ఏదైనా కావచ్చు, మనందరిలో ఒక విషయం సమానంగా ఉందని అర్థం చేసుకోవాలి. అదే ఆందోళన. వాట్ ఈస్ కామన్ టు ఆల్ ఆఫ్ us? యాంగ్జైటీ. యాంగ్జైటీ అబౌట్ వాట్ ఇస్ మే బి డిఫరెంట్, బట్ యాంగ్జైటీ ఈజ్ కామన్. మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారని అడిగితే కారణాలని చెప్తున్నారు. ఆందోళన బాహ్య విషయాల వలన కలుగుతుందని ఎప్పుడు భ్రమలో ఉన్నారు. బయట ప్రపంచాన్ని, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను నిందిస్తూ మీ ఆందోళనకు వారే కారణం, వారే కలిగిస్తున్నారనే గట్టి అభిప్రాయంతో మోసపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆందోళనకు కారణం బాహ్యమే అయినదైతే ఈ కారణాలన్నిటినీ జయించి అన్ని విధాల అన్ని రంగాలలో సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఆందోళన లేకుండా ఉన్న ఒక వ్యక్తి అయినా ఉన్నారా? అది వాస్తవమా? మీ మీరు కలిసే ఎవరికైనా ఏదో ఒక ఆందోళన ఉంటుంది. ధనవంతులైనా, పేదవారైనా, వివాహితులైనా, అవివాహితులైనా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, సొంత వ్యాపారం ఉన్నా, ప్రతి ఒక్కరికి ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే ఆందోళనకు కారణం బాహ్యమైనదని మనం అనుకున్నప్పటికీ వాస్తవానికి ఆందోళనలు కారణం మనలోనే లోతుగా దాగి ఉంది. ఇదే సత్యం. అందుకే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. మనసు ఉంటే, మనసు పనిచేస్తూ ఉంటే ఆందోళన ఉంటుంది. ఎప్పుడైతే మనసు అమనీభావాన్ని పొందుతుందో, అంటే దాని పని చేయడం మానేస్తుందో, అప్పుడు ఆందోళన అనే ప్రశ్నయే ఉండదు. కాబట్టి మనం అదే ప్రశ్నకు తిరిగి వద్దాం. ఆందోళన అంటే ఏమిటి? లోతుగా పరిశీలిస్తే ఆందోళన అనేది ఒక సంఘటన పట్ల మీ స్పందన తప్ప మరేమీ కాదు. యువర్ రియాక్షన్ టు ద సిచ్యువేషన్ ఈజ్ యాంగ్జైటీ. ది సిచ్యువేషన్ ఈజ్ నాట్ యాంగ్షియస్. సిచ్యువేషన్ డజంట్ వారంట్ ఎనీ యాంగ్జైటీ. ఇట్ ఈస్ ఓన్లీ ద రియాక్షన్. ఒక పరిస్థితి మిమ్మల్ని ఆందోళన చెందేలా చేస్తుందా లేదా అనేది పూర్తిగా మీరు ఆ పరిస్థితులకు ఎలా స్పందించాలని ఎంచుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరియు ఆందోళన మీలో నిరంతర అంతర్గత సంభాషణ, ఇన్నర్ చాట్, ఇది మీలో అశాంతిని కలిగిస్తుంది. ఉదాహరణకు, మీ స్నేహితుడికి కొత్త ఉద్యోగం వచ్చింది. ఆయన వచ్చి కొత్త ఉద్యోగంలో ఉన్న ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, శాలరీ అన్నీ చెప్తున్నాడు. దానిని వింటున్నంతసేపు బాగానే ఉందయ్యా అంటూ పైకి అంటున్నారు. ఓహో, చాలా బాగుంది అంటూ, ఓహో ఇతని కొత్త ఉద్యోగం వచ్చేసిందా, చాలా ప్రయోజనాలు పొందుతున్నారా, ఎక్కువ శాలరీ వస్తుందా, నాకంటే మెరుగైపోతున్నాడే, మరి నా సంగతి ఏమిటి? మా ఆవిడ కానీ విషయాలు విన్నదంటే నన్ను ఉతికేస్తుంది. నేను మా ఆవిడతో ఇతన్ని కలవనివ్వకుండా ఉండడమే మంచిది, లేకపోతే ఇబ్బందుల్లో పడతాను. మరో ఉద్యోగం కోసం నేను వెతకడం ప్రారంభించాలా? ఒకవేళ నాకు రాకపోతే ఏమవుతుంది? నాకైతే ఎప్పుడు వర్కౌట్ కావడం లేదు. కొత్త ఆందోళన స్టార్ట్ అయింది. ఆయన మాట వరుసకు ఒక మంచి వార్త మీకు చెప్పాడు, అంతే. మీలో ఆందోళన ప్రవాహమే స్టార్ట్ అయిపోయింది. బాహ్య ప్రమాణాలన్నీ మీరు నిరంతరం పోల్చుకుంటూ, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటూ, ఎక్స్పెక్టేషన్ అండ్ కంపారిజన్ అనే రెండు దరిద్రగొట్టు విషయాల వలననే ఆందోళన చెందుతున్నారు. ఎక్స్పెక్టేషన్ అండ్ కంపారిజన్. కాలక్రమేణా ఈ ఆందోళన ఒక మానసిక ప్రవృత్తిగా మారిపోతుంది. నేను పక్కవారి కంటే బాగా చేస్తున్నానా, నేను నా బాసుని ఎలా ఆకట్టుకోవాలి, నా పిల్లలు ఏమనుకుంటారు, ఇతరుల ఆమోదం కావాలి, కుటుంబం కావచ్చు, పని కావచ్చు, సమాజం కావచ్చు. ఆందోళనలో ప్రధాన భాగం జీవితమంతా ఇతరుల నుండి సర్టిఫికేట్లు సేకరించే ప్రక్రియ తప్ప, ఆల్వేస్ ట్రైంగ్ టు సాటిస్ఫై ద పీపుల్ అరౌండ్ యూ, ఆల్వేస్ ట్రైంగ్ టు లివ్ ఫర్ ద వరల్డ్ అండ్ నాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. చూడండి, మనం ఎక్కువ ఆలోచించి చూడండి. ప్రపంచం కోసం బతుకుతున్నారా, మీకోసం బతుకుతున్నారా?
ఎవరిని వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారు. ఇతరులు మీకు సర్టిఫికేట్లు ఇవ్వాలి. మంచి భర్త, మంచి భార్య, మంచి ఉద్యోగి, మంచి కొడుకు, మంచి పొరుగువాడు, వాళ్ళు ఇవ్వడం ఆపేస్తే అయ్యో ఎవరు నాకేమి నేను బాగున్నాను అనడం లేదు, మంచి అనడం లేదు, జీవితం నిష్ప్రయోజనం అయిపోయింది అంటూ ఆందోళన చెందుతాం. మనం మన వ్యక్తిత్వాన్ని ఇతరుల సర్టిఫికేట్ల మీద నిర్మించుకుంటున్నాము. ఇతరుల యొక్క పొగడ్తలకు తెగడ్తలకు లోను చేస్తున్నాము. దీనిని ఒక భాషలో రాగద్వేషాలనండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనలో ప్రతి ఒక్కరం మన ఉనికిలో, మన సొంత ఉనికిలో బలంగా ఉన్నాం. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఏ బిడ్డ అయినా ఆందోళన చెందుతాడా? పిల్లలను చూడముచ్చటగా ఉంటుంది. ఎటువంటి ఆందోళనలు లేవు. మరియు ఆ పిల్లవాడు చేసే ప్రతి పనిలో సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇతరులు తన గురించి ఏమంటున్నారో అనే ఆందోళన ఆయనకు లేదు. ఇతరుల కోసం బ్రతకడం. మనం పెరిగిన కొద్దీ సమాజం ఈ ఆలోచనలను నిరంతరం మనపై రుద్దుతుంది మనస్సు మీద. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్పౌసు, స్నేహితులు, అపరిచితులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు మనకి ఇచ్చిస్తూ ఉంటారు. అడిగినా అడగకపోయినా ఈ ఆలోచనల, అభిప్రాయాల వలన మనం కోల్చుకుంటూ ఉంటాం. ఇది మనకు సమాజం నేర్పుతుంది. ఇది పచ్చి నిజం. సమాజం మన ప్రతిచర్యకు, మాటకు, బాహ్యమైనటువంటి మద్దతుపై, ఇతరుల నుండి వచ్చేటటువంటి ఆమోద ముద్రలపై ఆధారపడేలా చేస్తుంది. అందుకే ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని మనం ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాం. అలాగే మీరు దేని గురించైనా ఆందోళన చెందినప్పుడు మిమ్మల్ని మీరు కొలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పని చేయడానికి మీకు ఖచ్చితమైన ప్రమాణం ఉన్నదే. వాళ్ళు ఎలా అంటున్నారో దాన్ని బట్టి కదా నేను అంతటి వాడిని తెలుస్తుంది. నన్ను 10 మంది పొగుడుతుంటే ఓహో నేను ఇంత గొప్పవాడిని అని నేను కొలుచుకుంటున్నాను కదా. అందుకే ఈ ఆందోళన చెందడం మీ జీవితానికి ఒక ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఆందోళనలు లేకపోతే మీ ఉనికి కదలడానికి ఎటువంటి ఆధారము లేనట్లు భావిస్తారు, బాధపడుతూ ఉంటారు. అందుకే మనం వాస్తవానికి రహస్యంగా మన ఆందోళనలను పెంచుతూ ప్రేమతో వర్తి చేసుకుంటూ ఉంటాం. భయంగా ఉంటుంది ఆందోళన లేకపోతే. ఏదైతే నిర్భయమో దాని అందే భయం. అభయం భయం భవతి. ఒక చిన్న కథ. 3 వ్యక్తులు ఒక ద్వీపంలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో వారికి తెలియదు. అకస్మాత్తుగా వారికి ఒక సీసా దొరికింది. ఆ సీసాను చేతులతో రుద్దగా ఒక పెద్ద భూతం ప్రత్యక్షమైంది. నిర్ఘాంతపోయారు. భూతం వారితో ఇలా చెప్పింది, నన్ను సీసా నుండి విముక్తిని చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కోరుకోవచ్చు, దాన్ని తీరుస్తాను. మొదటి వ్యక్తి, నేను నా ప్రియురాలిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. ఓకే, సరే, నీ కోరిక నెరవేరుతుంది. రెండవ వ్యక్తి వైపు చూస్తే, నేను ధనవంతుడనై పెద్ద వ్యాపారవేత్తను కావాలనుకుంటున్నాను. భూతం, సరే, నీ కోరిక తీరింది. ఆ వ్యక్తి మాయమైపోయాడు. మొదటి వ్యక్తి మాయమైపోయాడు, కోరిక తీరిపోయింది కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. భూతం మూడో వ్యక్తిని, నీకు ఏమి కావాలి అని అడిగింది. ఇన్నాళ్ళు నాతో ఉన్న నా 2 స్నేహితులను నేను మిస్ కాబోతున్నాను, నేను వారితో ఉండాలనుకుంటున్నాను. సరే అంది భూతం. వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఎవరైతే మాయమయ్యారో వాడు. అంటే ఏమిటి? మనిషి 24 గంటలు ఇతరుల మీద ఆధారపడి ఉన్నాడు. 3 ఉన్న చోటే 2 లేకపోతే ఆయన ఉండలేనంటున్నాడే. ఈ సమాజంలో మన ఆందోళనలు అంటే మనకు చాలా ఇష్టం. మనకు దుఃఖాన్ని ఇస్తాయి అని చెప్పుకుంటాం. కానీ వాటికే మనం ఎంతో అతుక్కుపోతాం. అయ్యో ఈ ఆందోళన నాకు చంపిస్తుంది, నన్ను చాలా బాధ పెట్టిస్తుంది అంటూనే ఆందోళన అతుక్కుపోతాం. ఆందోళనను ప్రేమిస్తున్నారని చెప్తే మీరు నమ్మరు. యు లవ్ యువర్ యాంగ్జైటీ. యు లవ్ యువర్ యాంగ్జైటీ.
కానీ అదే వాస్తవం. ప్రజలు అంటారు, స్వామీజీ నా వ్యాపారం దారుణంగా దెబ్బతింటుంది, గత నెలలో నేను భారీ నష్టాలను పొందాను, వచ్చే నెలలో ఇంకా దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. నేను వారిని అది మీకు ముందే తెలిసినప్పుడు ఆ వ్యాపారాన్ని మార్చుకోవచ్చు కదా, ఎందుకు బాధపడాలి? కానీ నేను ఇలా చెప్పినప్పుడు వాళ్ళు దిగ్భ్రాంతి చెందుతారు, నమ్మలేనట్లుగా అడుగుతారు. స్వామీజీ మీరు అలా అంటున్నారు, అప్పుడు నేనేమి చేస్తాను? ఈ ఉన్న వ్యాపారం కూడా మానేస్తే? ఆందోళన చెందడానికి ఒక కారణం లేకపోతే మన అహంకారం దెబ్బతింటుంది. అహంకారానికి ఉన్న ఒక పెద్ద కారణం కోల్పోతుంది. అందుకే మీరు దుఃఖం అనే కోణాన్నే ఎంచుకుంటున్నారు. ఆందోళనలో ఉన్నప్పుడు మీరు ఎవరో అని మీకు అనిపిస్తుంది. ఆందోళనను పరిష్కరిస్తున్నారు కాబట్టి, మరి ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, మీరు ఒక దృఢమైన అస్తిత్వమని, నేను ఫలానా అని, ఫలానా దేహంలో ఉన్నవాడనని గట్టిగా మిమ్మల్ని ఆందోళన నమ్మిస్తుంది. అదే మీరు నిరంతర ఆందోళన నుండి విముక్తులైనప్పుడు మీరు మీలో ఉంటారు, ఉనికిగా ఉంటారు, పరమానందంలో ఉంటారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కానీ ఈ కోణంలో మీరు ఎవరూ రారు, ఎవరూ చూడరు. మిమ్మల్ని నిమగ్నం చేయడానికి ఎటువంటి విషయము అహమస్మిలో ఉంటే ఉండదు. పరిష్కరించడానికి సమస్యలు ఉండవు. అహంకారాన్ని కోల్పోతారు. అదే భయము లేని చోట భయము పొందడం. మీరు అస్తిత్వం లేని వ్యక్తిగా అభద్రతా భావానికి గురవుతారు. ఆందోళన లేని స్థితిని ఆస్వాదించాలంటే ముందుగా మీరు ఒక దృఢమైన అస్తిత్వంగా ఉండాలని, బ్లిస్ అబ్సల్యూట్గా ఉండాలని, అహంకారాన్ని విడిచిపెట్టాలని తెలుసుకోవాలి. ఆందోళన గురించిన ఒక విషయం ఏమిటంటే, ఆందోళన అనేది మనసుకు ఆహారం ఇచ్చి దానిని ముంచేయాలని మీరు తీసుకున్న నిర్ణయం. దీనికి తోడు ప్రతి వ్యక్తి తనకై ఎక్కువ ఆందోళనలు ఉన్నాయని, తను మాత్రమే అసంతృప్తిగా ఉన్నాడని, మిగతా అందరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటారు. టీచర్ గారిని అడిగితే టీచర్కే యాంగ్జైటీ, డాక్టర్ని అడిగితే చెప్పక్కర్లేదు, హౌస్ వైఫ్ని అడిగితే అంతకన్నా ఎక్కువ, వ్యాపారవేత్తని అడిగితే ఇక కోకొల్లలు. ఎవరి ఆందోళన వాళ్ళవే. సీత బాధ సీతది, పీత బాధ పీతది. కానీ విచిత్రం ఏమిటి? ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ తామే అత్యంత దురదృష్టమని, అసంతృప్తితో ఉన్నవారమని భావిస్తారు. ఇది ఎలా సాధ్యం? నిర్దిష్ట రాజ్యంలో ప్రతి ఒక్కరూ కృంగుబాటులో, డిప్రెషన్లో ఉన్నారు అని రాజుగారు గమనించారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి తమకే అత్యధికమైన ఆందోళనలు ఉన్నాయని, మరెవరికి ఇటువంటి ఆందోళనలు లేవని భావించారు. రాజుగారు ఆందోళన మార్పిడి ఆఫర్ ఒకటి ప్రకటించారు. యు కెన్ ఎక్స్చేంజ్ యువర్ యాంగ్జైటీస్. ప్రజలు తమ పెద్ద ఆందోళనను తీసుకొని వేరొక చిన్న ఆందోళనగా మార్చుకోవచ్చు. ఓ పెద్ద స్థలంలో అందరూ గుమిగూడారు. ఒక భారీ ఆందోళన సభ తయారైంది. ఆందోళన కుండ ఉంచబడింది. ఎవరు కావాలంటే వారు వచ్చి తమ సొంత ఆందోళనను అందులో వేసి తనకు కావలసిన ఇతర ఆందోళనను తీసుకోవచ్చు. దానికి ముందుగా 2 గంటలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకో. అలా మాట్లాడిన తర్వాత ఒక్కరూ తమ ఆందోళనను వదలలేదు. ఎందుకు? కుండలో ఎవరు ఏది వేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఆందోళననే బెటరు, ఎదుటి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఆందోళనలో ఉన్నారని అప్పుడే తెలుసుకున్నారు. ఇంతవరకు ఏమనుకున్నారు? ఎదుటి వాళ్ళలోనే ఎక్కువ ఆందోళనలు ఉన్నాయి, నాకే ఎక్కువ ఆందోళనలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అని అనుకున్నారు. ఇది ఆ కథ. ఆందోళన చెందుతున్నప్పుడు మీ మనస్సును గమనించండి. నిరంతర ఆలోచన ప్రవాహం పుడుతూ ఉంటుంది. సంబంధం లేని ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు పునరావృత ప్రమాద ప్రవాహంలో ఒక విద్యుత్ ప్రవాహంగా సాగిపోతూ ఉంటాయి. 2 ప్రసంగాలకు మాత్రమే మనం అలవాటు పడ్డాము. 1 బయటకి మాట్లాడడం, 2 లోపల మాట్లాడుకోవడం. బయటకి మాట్లాడడం అంటే ఇతరులతో మాట్లాడడం. దీన్ని సాధారణంగా సంభాషణ అంటాము. ఇది లోపల మాట్లాడడం అంటే మనతో మనం మాట్లాడుకోవడం, ఇన్నర్ చాటర్. వాస్తవానికి ఈ లోపల మాట్లాడుకోవడం అనేది మన లోపల నిరంతరం జాగ్రత్తలో ఉన్నంతసేపు జరుగుతున్న ప్రక్రియే.
ఈ లోపల మాట్లాడుకోవడాన్ని అంతర్గత సంభాషణ అని పిలుస్తాం. దీనిని దీన్నే ఆందోళన అంటారు. అంతర్గతంగా మీరు మీలో ఎంత వాక్కుంటూ ఉంటే అంత ఆందోళన అని అర్థం. ఆందోళన అనేది నిరంతరం మీ మనసులలో జరుగుతున్న అనియంత్రిత, అన్కంట్రోల్డ్, అంతర్గత, ఇంటర్నల్ సంభాషణ, చాటర్ తప్ప మరేమీ కాదు. ఈ అంతర్గత సంభాషణ మీ యజమానిగా మారిపోయింది. అది మిమ్మల్ని రూల్ చేస్తుంది, మిమ్మల్ని అధీనంలోకి తీసుకుంటుంది. ఎప్పుడు మిమ్మల్ని అదే ఇటు అటు కొడుతూ ఉంటుంది. బయటకు ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడతారు, ఎందుకంటే సమాజం ఏమనుకుంటుందో. జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ లోపల మాటలను మట్టుకు ఎప్పుడూ నియంత్రించము. బయట మాటలను కొంత నియంత్రించడం సహజమే, కానీ లోపల చాటర్ను ఎవ్వరూ నియంత్రించటం లేదు. శబ్దం ఉన్న మాటలను నియంత్రించగలిగినప్పుడు శబ్దం లేని ఇన్నర్ చాట్ని ఎందుకు నియంత్రించలేరు? ఆత్మగౌరవం లేదు కాబట్టి, మీరు మీ ఉనికిలో లేరు కాబట్టి లోపల దాన్ని నియంత్రించరు. మీకు నచ్చిన దాన్ని మీరు మీ లోపల చెప్పుకుంటారు. మన ఆహారం ఉన్న ప్లేట్లో చెత్త వేస్తామా? లేక దాన్ని మరి మనం దాన్ని చెత్తబుట్టలో వేస్తాం. ఆ చెత్తనంతా డస్ట్బిన్లో వేస్తాం. ఆహారం ప్లేట్లో వేసుకుంటామా? మనసు అనేది చెత్తబుట్ట కాదు, ఆహారం తినే ప్లేటు. అక్కడ ఉండవలసినటువంటివి ఉపయోగమైన పదార్థాలే, కానీ పనికి మాలిన చెత్త మనసులో ఉండకూడదు. అది ట్రాష్ క్యాన్లో వేయవలసింది. బయట సంభాషణలతో కొన్నిసార్లైనా విరామం ఉంటుంది, కానీ అంతర్గత సంభాషణతో విరామం లేదు, నిరంతరమైనది. పిచ్చి వాళ్ళను చేస్తుంది. వాస్తవానికి చాలాసార్లు ఇతరులతో మాట్లాడడం అనేది మనల్ని పిచ్చివాళ్ళు చేస్తున్న మీ అంతర్గత సంభాషణ నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం. ఎందుకు ఇంకోటితో మాట్లాడతారు? మనకు చాలా దీనిగా ఉంది, ఎవరితో మాట్లాడితే కొంచెం తగ్గుతుందేమో. వెంటిలేషన్ అంటే లోపల జరుగుతున్న అంతర్మథనం ఉంది కదా, ఇంటర్నల్ చాటర్. దానికి వెంటిలేషన్ కోసం ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి చూస్తారు. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు కూర్చోండి. మీ దగ్గర ఒక పెన్ను కాగితం ఉంచుకోండి. దేని మీద మీకు మనస్సు కేంద్రీకరించవద్దు. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు మనస్సును కేవలం గమనించండి. వాచ్ ది మైండ్. మీ మనసులో ఏం జరుగుతుందో చూడండి. కళ్ళు మూసుకున్న వెంటనే మనసులో నిరంతర ఆలోచనల ప్రవాహం, మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. మిమ్మల్ని కలవరపరచడానికి చెడు ఆలోచనలే అక్కర్లేదు, మంచి ఆలోచనలు కూడా కలవరపరుస్తాయి. మీ మనసులో నిరంతర కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. ఏ ఆలోచన ఉన్నా నిజాయితీగా రాసుకోండి. 10 నిమిషాల పాటు ఇలా చేయండి. తరువాత కూర్చుని మీరు కాగితంపై రాసిన దాన్ని చదవండి. నిర్ఘాంతపోతారు. కాగితంపై రికార్డు చేసినవన్నీ మీ లోపలనున్న అంతర్గత సంభాషణలే. దాన్ని చదివితే ఆ ఆలోచనలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయో, ఎంత అర్థం లేకుండా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఒక్క క్షణం మీరు ఇక్కడ ఉంటారు, మరుసటి క్షణం అమెరికాలో ఉంటారు, మరుసటి క్షణం ఆఫీసులో ఉంటారు, మరుసటి క్షణం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీ యొక్క మనస్సు స్థితి. అనియంత్రిత ఆలోచనల ప్రవాహము. మనసు అనగానేమి? అనియంత్రిత ఆలోచనల ప్రవాహము. ఏ టొరెంట్ ఆఫ్ అన్కంట్రోల్డ్ థాట్స్. ఈ మనసే దేనికైతే మీరు ఇదే మనస్సు దేనికైతే మీరు మీ జీవితాన్ని అప్పగించేశారో, మీ ఆందోళనను పుట్టించేది ఈ మనస్సే. ఇదే ఆ మనస్సు. ఇది మీకోసం మీ జీవితాన్ని గడుపుతోంది. మీరు ఇంత మాత్రం అర్థం చేసుకుంటే ఆందోళన మరియు అంతర్గత సంభాషణ నుండి విముక్తి వైపు పెద్ద అడుగు వేస్తారు. ఒక చిన్న కథ. ఒకరోజు రోడ్డుపై ఒక ప్రమాదం జరిగింది. ప్రజలు గుమిగూడి సరికొత్త కారు గోడను ఢీకొన్నది అని చూశారు. డ్రైవర్ని అడిగారు, అయ్యా మీకు డ్రైవింగ్ సరిగా రాదా? తెలియకపోతే క్రొత్త కారును ఈ విధంగా ఎందుకు నాశనం చేశారు? డ్రైవర్, ఖచ్చితంగా నాకు డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసు, కానీ దాన్ని ఎలా ఆపాలో తెలియదు అన్నారు. మన మనసు కూడా అలాగే ఉంది. మనసు అనే వాహనాన్ని నడుపుతున్నాం.
దానిని ఎలా ఆపాలో, ఎక్కడ మలుపు తిప్పాలో మనకు తెలియడం లేదు. ఈ అంతర్గత సంభాషణను కనీసం 2 సెకండ్లు ఆపడానికి ప్రయత్నించి చూడండి. మీరు చేయగలరా? దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు ఆలోచనల వేగం మరింత నియంత్రితంగా మారుతుంది. ఎందుకంటే మీరు దానిని ఆపాలి అనే మరో అదనపు ఆలోచన మీకు వచ్చింది. మీ మనస్సును నడపడం లేదు, మనస్సే మిమ్మల్ని నడుపుతుంది. కుక్కను మీరు నడిపించటం లేదు, కుక్కే మిమ్మల్ని లాక్కుపోతుంది. ఎవరా కుక్క? ఆందోళనను చెందినటువంటి, ఆందోళనను కలిగిస్తున్నటువంటి, ఆందోళనను ఉధృతం చేస్తున్నటువంటి మనస్సు. ఇలా అనుకుంటాం, ఓ నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అన్నీ కొనేసుకుంటే ఈ ఆందోళనలన్నీ తీరిపోతాయి. నేను మరింత అందంగా ఉంటే నాకు ఈ బ్యూటీ పార్లర్లు వెనకాల తిరగక్కర్లేదు. నాకే కానీ మంచి ఉద్యోగం ఉంటే అందరి మెప్పు పొందవచ్చు. నాకు ఇది ఉంటే, నాకు అది ఉంటే, ఎప్పటికీ ఇది ఉంటే అది ఉంటే ముగియదు. బాహ్య ప్రపంచంలో వస్తువులలో పరిష్కారం లేదు, దొరకదు. మన లోపల మాత్రమే ఉంటుంది. చిన్న కథ. బుద్ధ భగవానునికి 10,000 మంది శిష్యులు ఉండేవారు. ఆయనతో ప్రతిరోజు ఉదయం ప్రసంగించేవారు వారు. ఒకరోజు ఆయన గట్టిగా ముడివేసిన ఒక తాడును తీసుకొచ్చి వాళ్ళ ముందు ఉంచి, ఎవరైనా ఈ ముడిని విప్పగలరా అన్నారు. ఒక్కొక్క శిష్యుడు ప్రయత్నం చేసి ఆ ముడిని ఇటులాగి అటులాగి మరింత వేటముడి చేశారు, కానీ విప్పలేదు. ఒక శిష్యుడు వచ్చి ఆ ముడిని 10 నిమిషాలు పరిశీలించాడు. ఏమిటి ఈ ముడి, ఎలా పడింది, ఏవేవి ఏ విధంగా ఇంటర్వ్యూని అయ్యాయి, దేనిలో ఏది దూరిపోయిందని ఆలోచించి పరీక్షించి ఒక్కొక్కటి విడదీస్తే ముడి విడిపోయింది. మనసు కూడా అదే. ఇదే హృదయ గ్రంథి అంటోంది ఉపనిషత్తు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ముడిని మీరే ఇప్పేసుకోగలరు. దానికి గురువుగారు అక్కర్లేదు, మీరే ఇప్పుకోగలరు. ముడులు ఎలా సృష్టించబడ్డాయో అర్థం చేసుకుంటే విప్పడానికి సరైన చర్య తీసుకోవచ్చు. ఆందోళన నాభిపూర ప్రాంతంలో ఉన్న మణిపూర చక్రంతో సంబంధం కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతికూల ఆలోచనలు నేరుగా మణిపూర చక్రాన్ని తాకి అక్కడ ముడులు ఏర్పాటు చేస్తాయి. చిన్న పరీక్ష చేయండి. ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది? అబ్బే, కడుపులో బాగాలేదండి, ఒకటే గొడగొడండి, బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందండి, అనేక సార్లు నాకు బాత్రూమ్ అయిపోతుందండి, ఎక్కువ గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ ఇంటర్నల్ చాటర్. ఆందోళన. ఆందోళన తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. అదే పొట్ట ప్రాంతం. దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ గట్ యాక్సిస్. So whenever something is wrong in the brain, in the alochana, the gut gets activated. This is also called irritable bowel syndrome, IBS. ఈ బ్రెయిన్ గట్ యాక్సెస్ని మీరు నియంత్రిస్తే పొట్టలో ఏ విధమైన సమస్య లేదు. పొట్టకు 100 టెస్టులు చేయండి, 22 స్కాన్లు చేయండి, అన్ని పక్కల నుంచి గొట్టాలు పెట్టి చూడండి, ఏది ఉండదు. కానీ బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి వాటి వలన ఇది కలుగుతుంది అని తెలుసుకోవడమే దీనికి సార్. ఆందోళన పడటం ఆపండి అని ఎప్పుడూ చెప్పకండి. ఆందోళన పడటం అసాధ్యం. ఆందోళన పడడం ఆపండి అంటే అది ఎలా ఆపాలి అని కొత్త ఆందోళన మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఏం చేయాలప్పుడు? మనసును నియంత్రించండి. వద్దు, మనసును దాని పాటున అది ఉండనివ్వండి. మీరు మనసును ఒక సాక్షిగా చూడండి. మనసులో ఉద్రిక్తత రావచ్చు, ఆందోళన రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, సంతోషం రావచ్చు. వాటిని అన్నిటితో మమేకం కాకుండా ఆ డిప్రెషన్స్కి వెనకాల ఉన్నటువంటి తత్వం ఏదో తెలుసుకోండి. ఇదే అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. సోహం,
సోహం 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 సోహం. స్వస్తి.